సో డయాబెటీస్ అనేది నిజంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఒకప్పుడు కన్నా చాలా పెరిగిపోయింది. అవును. సో చిన్న వయసులో డయాబెటీస్ వస్తుంది, చిన్న పిల్లలో డయాబెటీస్ వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా ఒకరికి డయాబెటీస్ ఉంటున్న పరిస్థితి. అయితే యాక్యుపంక్చర్ అనేది బాగా పనిచేస్తుంది. ఫంక్షనల్ మెడిసిన్ వైద్య విధానం దీనికోసం చక్కగా ఉందని చెప్తున్నారు. రూట్ కాజ్ నుంచి తీసేయచ్చని. అది ఎలాగా? అసలు ఎందుకు ఈ సమస్య ఇంతలా? సో మంచి ప్రశ్నమా. డయాబెటీస్ లో మనకు 2 టైప్స్ మా. టైప్ 1, టైప్ 2 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 వచ్చేసి ఆటోఇమ్యూన్ డిసార్డర్. వాళ్ళకి జెనెటిక్ గా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆటోఇమ్యూనిటీ కండిషన్ వల్ల పిల్లలకి చిన్న వయసులోనే వాళ్ళ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి ఏమవుతుందంటే కంప్లీట్ గా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో దానివల్ల కంప్లీట్ గా వాళ్ళు జీవితాంతం ఇన్సులిన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. సో మన దగ్గర ఆటో ఇమ్యూనిటీకి కంప్లీట్ గా రీప్లేస్ చేసే ఒక ట్రీట్మెంట్ ఉంది, ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ థెరపీ అంటాం. సో వాళ్ళ బాడీలో ఇంకా జీవితాంతం అదే ఇమ్యూనిటీని క్యారీ చేయాలి, ఆ డిఫెక్టివ్ ఇమ్యూనిటీని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ ఇమ్యూనిటీని కంప్లీట్ గా ఒక 1 to 2 years లో మనం కొత్త ఇమ్యూనిటీతో రీప్లేస్ చేయొచ్చు. ఫస్ట్ ప్రైమరీ సోర్స్ మదర్ మిల్క్. సో రావడం డిఫెక్టివ్, లేదా ఇప్పుడున్న వాళ్ళకి చిల్డ్రన్ ఫీడ్ ఏదైతే ఉందో చాలా రకాల ప్రోడక్ట్స్ చిన్నప్పటి నుంచే ఇస్తున్నారు కదా, దానివల్ల కూడా డ్యామేజ్ అవుతున్నాయి. మదర్ మిల్క్ ద్వారా వస్తుందా? మదర్కి ఆల్రెడీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ హిస్టరీ ఏమైనా ఉందనుకోండి, వాళ్ళ నుంచి వాళ్ళకి అలా రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తింటున్న చిల్డ్రన్ ఫీడ్ ఏదైతే ఉందో చాలా ప్రోడక్ట్స్ వాడుతున్నారు కదా, బేబీ ఫీడ్స్, వాటిలో కూడా చాలా ఉన్నాయి కదా, టాక్సిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల కూడా కొంతమందికి వస్తున్నాయి. సో అల్టిమేట్ గా మనం ఇమ్యూన్ సిస్టమ్ ని కంప్లీట్ గా మళ్ళీ న్యూ ఇమ్యూనిటీతోని వాళ్ళని మనం చేంజ్ చేసుకొని వాళ్ళకి ఇంకా ఫర్దర్ డ్యామేజెస్ అనేవి ఆగిపోవచ్చు. అండ్ మంచి హర్బ్స్ ఉన్నాయి మనకి, ఎస్పెషలీ చెప్పుకోవాలి అని అంటే జిమ్నెమా సిల్వర్స్టోన్ అలాంటి కొన్ని మంచి మంచి హర్బ్స్ ఉన్నాయి. దాని పొటెన్షియల్ ఏంటంటే డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాస్ బీటా సెల్స్ ని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. సో అప్పటి వరకు వాళ్ళని ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వనియాలి. మనం సైమిల్టేనియస్ గా ఈ ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా ఆ రూట్ కాజ్ ని కూడా మనం కరెక్ట్ చేసుకొని ఆ ఇమ్యూనిటీని కరెక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళ డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాస్ బీటా సెల్స్ అని రీజనరేట్ చేసుకొని శరీరంలోనే ఇన్సులిన్ ప్రొడక్షన్ ని మనం డెవలప్ చేయగలిగితే ఫ్యూచర్ లో వాళ్ళు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం తగ్గుతుంది. మళ్ళీ టాబ్లెట్స్కి వస్తారు. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ వాళ్ళు కంప్లీట్ గా మెడిసిన్ ఫ్రీ కూడా అవ్వచ్చు. అంటే టైప్ 1 కూడా. టైప్ 1 కూడా.